రక్షణను గూర్చిన వార్త నశించిపోచున్న వారికి వెరితనముగాను, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి ఉన్నది. హల్లెలూయా. ఎంతమంది దేవుని శక్తిలో ఉండడానికి మీరు ఇష్టపడుతున్నారు? వెర్రితనము నుంచి బయటకు వచ్చి దేవుని ఒక చిత్తానుసారంగా నడవాలని ఎంతమంది అనుకుంటున్నారు? ఈరోజు మనము తెలుసుకోవాల్సిన వాక్యం ఏంటి అంటే లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనము చదువుదాం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు దేవుడు భూలోకానికి వచ్చాడు? ఎందుకు సమాప్తం చేయడానికి ముందు ఏం చేశాడు? చెరలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన ఏర్పరచుకున్నవాడు. హల్లెలూయా. ముందుగా చాలామంది వచ్చారు. ఆదికాండం నుంచి దేవుని యొక్క పని చేయడానికి చాలామంది వచ్చారు. కానీ వాళ్ళందరూ ఎలాగున్నారంటే చల్లారిపోయిన జీవితాలు వాళ్ళన్నీ. దేవుని పనిని చేయడానికి కొంతకాలమే వస్తారు, వాళ్ళు మానేశారు. హల్లెలూయా. చూద్దాం, దేవుడు భూలోకంకి ఎందుకు వచ్చాడంటే ఒక అగ్ని నింపడానికి వచ్చాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనము. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని నేను ఎంతో కోరుకొనుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు ఆయన? అగ్ని వేయడానికి. ఎవరి జీవితంలో అగ్ని వేయడానికి వచ్చాడు? మన జీవితంలోకి. ఈ భూలోకంలో సాతాను ఎప్పుడు ఎంటర్ అయిందంటే ఆదికాండంలోనే ఎంటర్ అయిపోయింది. సాతాను ఎంటర్ అయిపోయి అందరి జీవితాల్లో, ప్రవక్తలు కానీ, అపోస్తలులు కానీ, దేవుని పని చేసే వాళ్ళందరిలో సాతాను వెళ్ళి సమాప్తం చేసేసింది, చల్లారు చేసేసింది. ఆత్మను, అగ్నిని చల్లార్పు చేసేసింది. అందుకే యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి ఆయన అగ్నిని చూపించడానికి, నీలోను నాలోను ఆయన అగ్నిని నింపడానికి ఈ భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఎందుకు అగ్ని? మనకి ఎందుకు అగ్ని అంటే దేవునిలో నడవడానికి అగ్ని. హల్లెలూయా. దేవుడు సమాప్తం చేయడానికి ఎన్నో రీజన్లు ఉన్నాయి. కళ్ళు లేని వారికి చూపునిచ్చాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఇవన్నీ కంప్లీట్ అయిపోయింది. కానీ ఒక్క పని బ్యాలెన్స్ ఉంది, నీ కోసం రక్తం కార్చడమే. హల్లెలూయా. ఈరోజు అది కార్చాడా లేదా? అది ఎప్పుడో కార్చేశాడు. అది గుర్తు చేసుకుంటున్నాం మనం. హల్లెలూయా. అది గుర్తు చేసుకుంటాం అంటే ఎప్పుడో కార్చేశాడు. నీ కోసం నా కోసం రక్తం కార్చి ఈ లోకానికి వచ్చి అందరూ కూడా చేదనింపబడ్డాడండి. మన దేవుడు ఉమ్ము వేస్తే తుడుచుకున్నాడు. ఉమ్ము వేశాడా? వేయలేదు. మనకి చెప్పాడు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంపు చూపించి, ఎందుకంటే ఒక చెంప మీద కొడితే నువ్వు దప్పలు ఎత్తుకొని పోయి కొడతావు, అదంతా కాదు, నేనైతే తుడుచుకుంటాను, నువ్వైతే తుడుచుకోలేవు కాబట్టి ఇంకో చెంపు చూపించి చాలని దేవుడు అన్నాడు. హల్లెలూయా. సమాప్తం చేయడానికి దేవుడి భూలోకానికి వచ్చాడు. చూద్దాం, యోహాను సువార్త 10:10. మాటలు జాగ్రత్తగా వినండి. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. దొంగ ఆల్రెడీ వచ్చేస్తున్నాడు. ఆదికాండంలోనే దొంగ వచ్చేసాడు. దొంగ వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతాను, దొంగ వస్తే ఏం పని చేస్తాడు? ఇంకా కిరాతకుడు అయితే ఏం చేస్తాడు? ఇంకా పనికి మానవుడైతే ఏం చేస్తాడు? పాపానికి ఎక్కువగా ఇష్టపడతాడు. కానీ వాడు ఆ పని చేస్తాడు, ఎందుకంటే వాడు ఆ పని కోసం వచ్చాడు కాబట్టి. నేను దానికోసం రాలేదు. చదువు ఒక దానికోసం రాలేదు. నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. హల్లెలూయా. హల్లెలూయా లేదు, చప్పట్లు లేవు. ఇది నమ్మితే మీరు చప్పట్లు కొడతారు. ఎందుకంటే నువ్వు గొర్రెవి, నేను గొర్రెనే. రక్తం ఇచ్చడానికి, పుష్కలంగా ఇచ్చడానికి వచ్చాడు, సమృద్ధిగా ఇచ్చడానికి వచ్చాడు, సమృద్ధిగా ఇచ్చేదానికి వచ్చాడు. హల్లెలూయా. ఇది నమ్ముంటే మీరు చప్పట్లు కొట్లుంటారు. మీరు ఎక్కడో ఉన్నారు, టైం అయిపోతుంది, ఆకలి వేస్తూ ఉంది, అందుకే నేను కొద్దిగానే రాసుకున్నాను. నాకు ఈ లాస్ట్కి వచ్చే లోపలికి పేరాలు రాసుకుని వస్తే వీళ్ళు ఉండలేరు,
అందుకే నేను 6 అధ్యాయం రెఫరెన్స్ రాసుకొని వచ్చాను. హల్లెలూయా. చూద్దాం. సమృద్ధిగా మనకి రక్షణ వచ్చేసింది, గొర్రెపిల్ల రక్తం వచ్చేసింది. దొంగ వచ్చినాడు, వాడు పని వాడు చేసుకొని పోతాడు. మన దేవుడు వచ్చాడు, మనకి రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. మన దేవుడు వచ్చాడు, ఆయన పనిని పూర్తి చేశాడు. నీ జీవితంలో ఆల్రెడీ పని అయిపోయింది. నువ్వు శారీరకంగా బతకడానికి కోసమే నువ్వు ఇల్లు కట్టుకొని దాన్ని పూర్తి చేయలేకపోతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆత్మ సంబంధంగా వస్తే దేవుడు నీకంటూ ఒక రక్షణ నిబంధన ఇచ్చి దేవుడు నిన్ను పూర్తి చేసేసాడు. హల్లెలూయా. చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. హల్లెలూయా. రక్షణ ఇచ్చాడా, రక్తం ఇచ్చాడా, మనల్ని బలపరిచాడా? వెదకి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినావో ఆ గొర్రెలంతా తీసుకొని వచ్చి వెదక రక్షించి నీకు ఒక నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు ఈరోజు ప్రాణం ఇచ్చాడు. హల్లెలూయా. నీకోసమే కదా దేవుడు ప్రాణం ఇచ్చింది. నువ్వు ఎందుకు దాన్ని మర్చిపోతున్నావు? చాలాసార్లు మర్చిపోతారు అందరూ. ఎందుకంటే గుడ్ ఫ్రైడే అంటే కొంతమందికి ఈ రోజుకి ఎవరు తెలీదు. అందుకే ఎవరు రాలే, సగానికి సగం మంది. గుడ్ ఫ్రైడే అని తెలుసుండి నా కోసం రక్తం కార్చడానికి తెలుసుంటే టయానికి వచ్చుంటారు. హల్లెలూయా. టయానికి పాటించలేని వాళ్ళు దేవునికి అసహ్యులు. రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఏం చేస్తున్నావు దేవునికి? ఆయనకేమి భూలోకం తయారు చేసి దర్జాగా పరలోకంలో ఉండొచ్చు. ఆయనలాగా ఇంకొక రూపాన్ని పంపించుండొచ్చు. సంసోనులాగో యెహోషువలాగో ఎంతోమందిని పంపించుండొచ్చు. వాళ్ళని సరైన మార్గంలో పెట్టి వాళ్ళని నడిపించుండొచ్చు. ఎందుకు నడిపించలేకపోయాడంటే ఆ బాధ వాళ్ళకి తెలియదు కాబట్టి. ఆయనే వస్తే ఆ బాధ తెలుస్తుంది. దేవుని పిల్లరా, నీకంటూ ఒక జీవితం దేవుడు ఇచ్చాడు. కోసమే దేవుడు రక్తం ఇచ్చాడు కాబట్టి సమాప్తి చేశాడు. ఆయన పూర్తి చేశాడు. నా ఆత్మీయతలో నువ్వు ఎదగపడ్డావు. నీకు దేవుడు రక్షణ ఇచ్చాడా? నీకు ఇచ్చాడక్క, అందరికి ఇచ్చాడు కదా. ఇప్పుడు సమాప్తం చేశాడా లేదా ఆత్మీయంగా? ఇప్పుడు శారీరకంగా నీకు ఎన్ని పనులున్నా సమాప్తం కావవి. ఇల్లు కట్టుకుంటావు, దాని మీద మిద్దెయాలనుకుంటావు, సమాప్తం కాదు. దాని మీద నువ్వు రేకు షెడ్ వేయాలనుకుంటావు, సమాప్తం కాదు. ఎందుకంటే ఈ భూలోకంలో ఏది సమాప్తం కాదు. అది ఆత్మీయతలో సమాప్తం చేశాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే నేను వస్తాను ఏదో చెప్తాడు వీడు, ఏంది శారీరకంగా చెప్పేస్తాడు, నీలో జీవితంలో కూడా సమాప్తం ఉంది, అది చేసుకోపో నాయనా అని చెప్తాడేమో అనుకుంటున్నారేమో. నీ జీవితంలో రక్షణ నిమిత్తమే సమాప్తం చేసింది. నీ శారీరక నిమిత్తంగా సమాప్తం ఏది చేయలే దేవుడు. అందుకోసం అసలు రావలే యేసు ప్రభు. హల్లెలూయా. నీ ఇల్లు కోసము, నీ కారు కోసము, నీ డబ్బు కోసం దేవుడు సమాప్తం చేయడానికి ఈ భూలోకానికి రాలేదు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్తారు. ఎందుకంటే దేవుడిని విడిచిపెట్టేస్తే డబ్బులన్నీ పోతాయి, అప్పుడు అడుక్కుంటే దేవుడు ఇస్తాడు అనుకొని మీరు జీవిస్తున్నారేమో. దేవుడు లేకపోయినా డబ్బు సంపాదించవచ్చు, దేవుడు లేకపోయినా ఇల్లు కట్టుకోవచ్చు, నీ ఇల్లుని పూర్తి చేసుకోవచ్చు, నీ జీవితంలో శారీరకమైన అన్నిటినీ సమాప్తం చేసుకోవచ్చు. కానీ రక్షణ లేకపోతే నీ జీవితంలో సమాప్తం లేదండి. నీ జీవితానికి సమాప్తం లేదు. మన దేహము దేవుని ఆలయమై ఉన్నది, మన హృదయము దేవుని వాక్యమై ఉన్నది. ఇది నమ్మినట్లయితే నువ్వు ఇక్కడ నుంచి నీ ఆత్మీయ పట్లనే నువ్వు సమాప్తం చేయగలుగుతావు, కానీ శారీరకంగా ఏది సమాప్తం చేయలేవు నువ్వు. హల్లెలూయా. నీ జీవితంలో ఒక సమాప్తం ఉంది, అది నువ్వు ఆడికి పోయి చేయాలనేది నీ భ్రమ, అంతే. అది మన సంఘంలో ఎంతోమంది చనిపోయారు. వాళ్ళ జీవితంలో ఏమైనా సమాప్తం చేసి చనిపోయారా? వాళ్ళ జీవితంలో ఏదైనా మంచి పని చేసి చనిపోయారా? చేయాలనుకున్నారు కానీ చనిపోయారు వాళ్ళు. కానీ ఆత్మ జీవితంలో ఎంత అభివృద్ధి పడ్డారు, అభిషేకం పొందుకున్నారు, దేవుని రక్షణ తెలుసుకున్నారు. ఇది దేవుడికి కావాల్సింది. అది సమార్థం అంటే, అది పూర్తి చేయడం అంటే, అది నీలో ఉన్న ఒక ఆత్మ ఉగ్రత అంటే. హల్లెలూయా. చూద్దాం. నాకు ఇప్పుడు ఇద్దరు కావాలి. 1 యోహాను 3:8. అది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క ఇప్పుడు ఇతను అపవాది అనుకోండి.
అపవాది. ఇతను అపవాది. ఈ అపవాది ముందు నుంచి దొంగతనంగా వచ్చాడు, దొంగగా మారాడు, అన్ని చేపిస్తున్నాడు. యేసు ప్రభు వచ్చాడు, గొర్రెపిల్ల రక్తాన్ని మనకి ఇవ్వడానికి రెడీగా వచ్చాడు. అయినా ఈ అపవాది యేసు ప్రభు వచ్చినా కానీ చేపిస్తూనే ఉన్నాడు. ఈ అపవాదిలో ఎవరైనా కలిసి పాలు పొంది ఇతనితో జీవిస్తానంటే వాడు ఏమవుతాడు? చదువక్క, అపవాది సంబంధి అయ్యాడా? మీరందరూ అపవాది సంబంధులే. ఎందుకంటే పేపర్లు ఎక్కువ లేదు, అందుకని రెండే చేశాను. మీరందరూ అపవాది సంబంధులే. ఇప్పుడు చదువక్క. వాడు మొదటి నుండి పాపము చేయుచున్నాడు. మొదటి నుంచి చేస్తున్నాడు వాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. చప్పట్లు లేవు, మీకు అర్థం కాల. మళ్ళా చదవక, అది మళ్ళా చదవాల. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. మళ్ళా చదవక. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఆమేన్లే లేవు మీ జీవితాల్లో. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షం. ఇంకా రాలా? ఆమేన్ రాలా నోట్లో నుంచి? ఆమేన్. హల్లెలూయా. బుర్రలు ఏడున్నాయో నాకు అర్థం కాదు. ఆ మాట చదువుతా అంటే నీ నోట్లో నుంచి ఆమేనన్నా స్తోత్రం రావాలా. లేనప్పుడు నువ్వు విశ్వాసమే కాదు. అంటే ఇంకా స్తోత్రం నేర్చుకుంటున్నారు అక్కడ. స్తోత్రం అనేది నేను నేర్పిస్తాను. ఇంకొకసారి నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఆమెన్ అంటే ఏంటి, స్తోత్రం ఎప్పుడు పలకాలి, ఎప్పుడు వస్తే ఆ వాక్యం వస్తే ఎప్పుడు పలకాలి నేను నేర్పిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు అపవాది ఇతను. ఒకవేళ నేను తాగుతాను, నేను తిరుగుతాను, నేను ఎంజాయ్ చేస్తాను, నేను పాపంతోనే జీవిస్తాను, వ్యభిచారులతో జీవిస్తాను, దొంగలతో జీవిస్తాను, నేను అంత గలీజ్ పనులు చేస్తానంటే ఇతనితో చేరచ్చు. ఏమవుతాడు ఇప్పుడు? సంబంధి. మీరందరూ సమానులే. ఎందుకంటే ఏదో చిన్న చిన్న పనులు చేస్తుంటారు, వీళ్ళు అక్కడ కిందకే వస్తారు. దాని కింద ఏం చెప్పాడు? మళ్ళా చదువు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే, అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుడు కుమారుడు. ఇప్పుడు ఈ అపవాది ఏం చేశాడు? లయపరిచేశాడు యేసు నామములో. ఇప్పుడు అపవాది లయమైపోయాడు. సంబంధి ఏమయ్యాలా? లయపరుచుకోవాలా. కానీ సంబంధి అట్టే ఉన్నాడు, దాని పిల్ల అట్టే ఉంది. ఎందుకంటే పెద్దోడు చచ్చిపోయాడు, వెళ్ళిపోరా, పెద్దోడు చనిపోయాడు, పిల్ల అట్లాగే ఉంది. సంబంధి కదా, సంబంధి అట్టే ఉంది. ఏం చేసేయాలా? ఈ సంబంధి ఇప్పుడు దాకా రక్షణ ఇచ్చినా కానీ కొన్ని పనులు జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ సంబంధం వల్లే. ఎందుకంటే అప్పుడు యేసు ప్రభు రక్తం కాచి పాతాళానికి లాక్ చేశాడు. కానీ ఈ సంబంధి నేను రానన్నాడు. ఎందుకంటే నేను చచ్చిపోతాను రా, నీకు అన్నీ నేర్పించేస్తాను, యేసు ప్రభు వచ్చినా కానీ నువ్వు ఇలాగే జీవించు, కదలబాక, ఇట్లాగే పెద్దది అయిపోయింది. ఇప్పుడు మనకి రక్షణ వచ్చిందా? అంకుల్ మీకు రక్షణ వచ్చిందా? అందరికి వచ్చింది, అందరికీ వచ్చింది. నీకు రక్షణ వచ్చిందా? బాధ్యత తీసుకున్నావా? బల్లారం తీసుకున్నావా? అబద్ధం చెప్తున్నావు. ఈ పిల్ల ఆయన కడుపు పో, ఆయన కడుపు. రక్షణ తీసుకున్నావా? బాధ్యత తీసుకున్నావా? దొంగతనం ఎందుకు చేస్తున్నావు? ఆయన కడుపు. ఇట్రా ఇట్రా ఇట్రా, వీళ్ళనే కదా, వీళ్ళని వాడు. రక్షణ వచ్చిందా? బాధ్యత తీసుకున్నారా? సమర్థన చేశాడా? ఎందుకు ఒక్కొక్కరు ఇంట్లో గొడవలు పెడుతున్నారు? ఎందుకంటే ఈ పిల్ల బతుకున్నది. ఇది రాకుడు వచ్చేంతవరకు ఈ పిల్ల బతుకునే ఉంటుంది, చనిపోదు. ఇది చనిపోదు. ఆయన రావాలి మరోసారి. నీలో ఉన్న చిన్న చిన్న వాటిని నశింపజేయాల. అది పూర్తి సమాప్తమైనది. ఆమె ఇప్పుడు ఎంత పర్సెంట్ దేవుడు సమాప్తం చేశాడు చెప్పాలి. దీనికైనా ఒక ఆన్సర్ ఉంటే చెప్తారు. 99% చేస్తుంటే మీరు ఇట్లున్నరా? మీరు 99% చేస్తుంటే మీరు ఇలాగుండరు. 50% చేసింది. లోకంలో యేసు ప్రభువుని నమ్ముకోకుండా చాలా మంది జీవిస్తున్నారు. అంటే ఇంకా సువార్త చాలా మందికి అందలేదు. కోతకాలం వచ్చేసింది. ఇంక యాడకి వెళ్ళింది దేవుని సువార్త?
కొన్ని ఊర్లు యేసు ప్రభు అంటే లేదు, తెలీదు. ఈ పిల్ల ఏం చేసిందంటే పెద్దదైంది. పిల్లలు పెట్టింది, అబద్ధాలు నేర్పించింది, పాపం నేర్పించింది, దొంగతనం నేర్పించింది. సమాప్తి కాల. మరొకసారి దేవుడు వస్తున్నాడు. నీ జీవితంలో మొత్తం సమాప్తం చేయడానికి వస్తున్నాడు. ఉండండి. మొత్తం అంటే శరీరం నుంచి ప్రాణం ఉంచుడు. ఏది సక్రంగా లేకపోయినా మొత్తం నీ జీవితమే పోతుంది. జాగ్రత్త. ఇది కాదు, ఇది 50% జరిగింది. 100% జరగడానికి అందరూ వేచి ఉండండి. ఈ పిల్ల సాతాను చనిపోవాలి. మన సంఘంలో వచ్చే చిన్న చిన్న పిల్ల సాతానులన్నీ చనిపోను గాక. నీ ఆత్మీయ జీవితంలో సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించునుగాక. శారీరకంగా కాదు, ఆత్మీయ జీవితంలో శారీరకంగా కాదు, ఆత్మీయ జీవితంలో సమృద్ధిగా ఉంచునుగాక. శారీరకంగా అందరికి ఇల్లు ఉన్నాయా? అందరు భోజనం చేస్తున్నారా? అందరు కొనుక్కుంటున్నారా? మీకు రావడానికి పోవడానికి అన్ని వెహికల్స్ ఉన్నాయి కదా? ఏదో పని చేసుకోవడానికి ఏదో ఒక పని ఉంది కదా? దీనికి సమాప్తం అవసరమా? సమాప్తం అవసరం లేదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు కాబట్టి నీ జీవితానికి సమాప్తం కావాలి ఆత్మీయతలో. అది దేవుడు అడుగుతున్నాడు. ఒక సువార్త ప్రకటిస్తావా, ఒక వాక్యం చెప్తావా, ఒక పాట పాడతావా, అది అడుగుతున్నాడు దేవుడు సమాప్తం. నువ్వు దేవుళ్ళలోకి వచ్చి ఏ సమాప్తం చేసావు? ఇప్పటి వరకు ఆది కారణంలో ఏముందో తెలియదు. దేవుడు రాకడ వచ్చేస్తుంది, ఏం చేస్తున్నారో ఏందో చదివేద్దాం. లాస్ట్ యోహాను 19:30. ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో సమాప్తం చేశాడు. ఒక్కొక్కరి జీవితంలో ఇట్ ఈస్ ఫినిష్. నీ జీవితంలో అందరికీ సమాప్తం ఇచ్చేశాడు. ఇది శారీరక సమాప్తం కాదు, ఆత్మీయత సమాప్తము. ఇదిగోండి అంకుల్, అందరూ చూపించండి. సమాప్తం చేశాడా? ఆయన రక్తంతో సమాప్తం చేశాడా? వచ్చిందా? మీ అందరికి సమాప్తం వచ్చిన్నదా? ఇంకా ఆత్మీయతలు సమాప్తం ఇంకేమైనా చేయాలా? చేశాడా? కంప్లీట్ అయిపోయిందా? ఇంకా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏమీ లే ఇంకా. ఎందుకంటే ఆయన చేసి వెళ్ళిపోయాడు నీకోసం, నా కోసం. అమ్మే, నీకోసం, నా కోసం ఆయన చేసి వెళ్ళిపోయాడు. ఇంక మీరు భయపడబాకండి, ఇంక మీరు చింతపడబాకండి. దేవుడు నీకోసం రక్షణ ఇచ్చేసాడు. నీకోసం దేవుడు ఒక ఉన్నతమైన స్థలం ఇచ్చేస్తున్నాడు, సమాప్తము చేశాడు. భయపడవద్దు. నేను పాపంలో ఉండిపోయినని భయపడవద్దు. పాపంలో నుంచి బయటికి రా, సమాప్తం చేసుకోదాన్ని.